యూట్యూబర్ వైష్ణవి మరణం వెనుక అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో జరిగిన ఈ విషాదం నిజంగా గుండెల్ని పిండేస్తుంది. ఎంత అమాయకుడో అనుకున్నవాడు ఈరోజు ఆ అమ్మాయి మన కళ్ళ ముందు లేకుండా పోవటానికి కారణమయ్యాడు. ఆ నీచుడు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. వైష్ణవి వీడియోలు చూసి ఆ అబ్బాయే ఆమె వెనకాల పడ్డాడు. నిన్ను ప్రేమిస్తున్నా అని నమ్మించి పెళ్లి చేసుకుంటానని ఆమెను ప్రేమలో పడేసి ఆమెను లోబర్చుకున్నాడు. వైష్ణవి కూడా అతని అమాయకత్వాన్ని చూసి జాలితో పెళ్లికి ఒప్పుకుంది. ఒకసారి వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఇంటి లోపలికి రానివ్వకుండా కళ్ళల్లో కారం పొడి కొట్టి వాళ్ళని కొట్టారంట. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని చెబుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. గర్భవతి అని కూడా చూడకుండా అంత క్రూరంగా ప్రవర్తించారు. వైష్ణవి ఇప్పుడు 4 నెలల గర్భవతి. ఆమె ప్రాణాలతో పాటు కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాన్ని కూడా ఆ రాక్షసుడు తీసేశాడు. ఎంతోగానో ప్రేమించానని చెప్పిన వాడే ఈరోజు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఉదయం అందరూ లేవకముందే వాడు పారిపోవాలని ప్లాన్ చేశాడు. బయట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనిపించి వైష్ణవి ఏం చేస్తుంది అని అడిగితే ఏమీ తెలియనట్టు నవ్వి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకునే వారికి నేనొకటి చెబుతున్నా, పెళ్లికి ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. వాడేదో అయిపోతాడని జాలి చూపిస్తే రేపు మీ జీవితం ఆగమవుతుంది. వాడు మీకోసం ఏం చేస్తాడో అనే దానికంటే మిమ్మల్ని ఏం చేస్తాడు అనేది ముఖ్యం. ఇలాంటి వాళ్ళకి జరిమానాలు, కొద్ది రోజుల జైలు శిక్షలు సరిపోవు. ఇంకొకడు ఇలాంటి తప్పు చేయాలంటే భయపడేలా కఠినమైన శిక్షలు ఉండాలి. వైష్ణవి ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.